హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరత్వం కోసం, దాని మూలాల కోసం మనిషి 18వ శతాబ్దం నుండి అన్వేషిస్తున్నాడు మరియు మానవజాతి అభిరుచులు కాలక్రమేణా అధిగమిస్తూ వస్తున్నాడు. యవ్వనం యొక్క ఫౌంటైన్ నుండి ఇంటర్ డైమెన్షనల్ టైం ట్రావెల్ వరకు మానవ స్వభావం యొక్క అంతిమ లక్ష్యం ఎల్లప్పుడూ శాశ్వతత్వాన్ని సాధించడం. క్వాంటం అమరత్వం సిద్ధాంతాన్ని 1997 సంవత్సరంలో మ్యాక్స్ టెగ్మార్క్ ప్రతిపాదించారు. అప్పటి నుండి కుట్ర సిద్ధాంతకర్తలు తేనె దగ్గర తేనెటీగల వలె దాని చుట్టూ తిరుగుతున్నారు. క్వాంటం ప్రపంచంలోని చట్టాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అవి ఏమిటి? అది ఎలా సాధ్యం? క్వాంటం ప్రపంచంలోని పురోగతులు, అదే సమయంలో మీ మనసులో మెదులుతున్న సందేహాలు మరియు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. అలాగే మా వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మా వీడియో మరింత మందికి చేరడానికి సహాయపడుతుంది. అలాగే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. కొంతకాలం క్రితం జెఫ్రీ ఆర్చర్ అనే రచయిత హెడ్స్ యూవెన్ అన్న నవల రాశారు. అందులో హీరో అయిన 17 ఏళ్ల అలెగ్జాండర్ కార్పెన్కో అనే కుర్రవాడు తన తల్లితో కలిసి రష్యా నుండి తప్పించుకుని పారిపోవాలనుకుంటాడు. అతని మేనమామ సహాయంతో నౌకాశ్రయంలో ఒక విదేశీ నౌకలో దాక్కొని రష్యాని దాటిపోయేలాగా ప్లాన్ తయారవుతోంది. తీరా ఎక్కవలసిన సమయంలో అక్కడ 2 నౌకలుంటాయి. ఒకటి అమెరికా వెళ్లేది, మరొకటి ఇంగ్లాండ్కు వెళ్లేది. ఏది కావాలో ఎంచుకోమంటాడు మేనమామ. అతడు నాణాన్ని టాస్ వేసి ఒకటి కోరుకుంటాడు. అక్కడి నుండి నవల 2గా విడిపోతుంది. అతని ఎంపిక అమెరికా అయితే అతని జీవితం ఎలా ఉంటుందో ఒకవైపు, ఇంగ్లాండ్ అయితే ఎలా ఉంటుందో అనేది మరొక వైపు. 2 కలగలిపి చివరి వరకు 2 దేశాలలో 2 జీవితాలను ఒకే పాత్ర ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత. క్వాంటం థియరీ చెప్పే సమాంతర ప్రపంచాల సిద్ధాంతం సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. ఖచ్చితమైన, కొలవగలిగిన శాస్త్రీయమైన రుజువులు లేకున్నా శాస్త్రంగా పరిగణింపబడే విషయాల్లో క్వాంటం ఫిజిక్స్ ఒకటి. అందులోని చాలా భావనలు కాశీ మజిలీ కథల్లా ఉంటాయి. వివరించడము, అర్థం చేసుకోవడం కూడా కొంత కష్టసాధ్యమైన పనే. మీరు ఒక తుపాకీ పట్టుకుని మీ కణతకు గురిపెట్టి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి. ఇప్పుడు మీ ముందు 2 ఎంపికలున్నాయి. ఒకటి ట్రిగర్ నొక్కడం, మరొకటి తుపాకీని పడేసి లేచి వెళ్ళిపోవడం. ఆ నిర్ణయాత్మకమైన క్షణంలో మీ ప్రపంచం 2 సమాంతర లోకాలుగా విడిపోతుంది. రెండింటిలోనూ మీరు ఉంటారు. మీ వాళ్ళు, మీ పరిసరాలు అన్ని రెండింటిలోనూ సమానంగా ఉంటాయి. మీరు మాత్రమే రెండింటిలోనూ తేడాగా ఉంటారు. ఒక ప్రపంచంలో మీరు ట్రిగర్ నొక్కుతారు, వెంటనే బుల్లెట్ మీ తలను పేల్చేస్తుంది. మీరు మరణిస్తారు. మీ మరణం తర్వాత ప్రపంచం ఏమైందో, ఎలా ఉందో మీకు తెలియదు. అది అనవసరం కూడా. ప్రపంచం సాగిపోతుంది. కేవలం అందులో మీరు లేరు, అంతే. ఇప్పుడు సమాంతరమైన మరో ప్రపంచంలో మీరు ట్రిగర్ నొక్కరు, తుపాకీని విసిరేసి ఆ గది నుండి బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రపంచం అంతా ఉంటుంది, అందులో మీరు ఉంటారు. ఆ మరో ప్రపంచం ఎలా ఉందో, అక్కడ ఏమైందో మీకు తెలియదు. మీరు లేని ప్రపంచం గురించిన వివరాలు మీకు అనవసరం కూడా. దీనినే క్వాంటం థియరీలో క్వాంటం సూసైడ్ అంటారు. ఇక్కడ ఆత్మహత్య జరిగింది, కానీ అది వేరే ప్రపంచంలో జరిగింది. మీరు ఉంటున్న ప్రపంచంలో అది జరగలేదు, ఎందుకంటే మీరు బ్రతికే ఉన్నారు కదా. కనుక ఏదో ఒక ప్రపంచంలో మీరు ఎప్పుడూ బ్రతికే ఉంటారు. మీరు చనిపోయిన ఆ మరో సమాంతర ప్రపంచం మీది కాదు, ఎందుకంటే అందులో మీరు లేరు. మీరున్న ప్రపంచంలో మీరు ఎప్పుడూ ఉన్నారు. ఒక విధంగా చూస్తే ఏదో ఒక ప్రపంచంలో మీరు అమరులు. సమాంతర విశ్వాల సిద్ధాంతం ప్రకారం మనం అవును, కాదు వంటి నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి విశ్వం 2గా సమాంతరంగా విడిపోతుంది. ఒక విశ్వంలో మీ నిర్ణయం అవును, దానికి అనుగుణంగా ఇక్కడి విషయాలు నడుస్తాయి. మరో విశ్వంలో మీ నిర్ణయం కాదు, అక్కడి సంఘటనలు దాని ప్రకారం జరుగుతాయి. ఇలా అనేక సమాంతర విశ్వాలు అనంతంగా ఏర్పడుతుంటాయి. మనం చూస్తున్న విశ్వంలో జరుగుతున్న విషయాలు మరో ప్రపంచంలో మరోలా జరుగుతుండవచ్చు. అది ఇక్కడున్న మీకు తెలియదు, కానీ అక్కడ మరో ప్రపంచంలో ఉన్న మీరు దాన్ని చూస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న దగ్గరికి వద్దాం. మీరు ఒక ప్రయోగశాల గదిలో బందీగా ఉన్నారనుకోండి. ఆ గదిలో ఒక న్యూక్లియర్ బాంబ్ కూడా ఉంది. దాని ట్రిగ్గర్ కు ఒక సెన్సార్ ను అమర్చారు. అది గదిలో ఉన్న ఒక్కో పరిమాణువులోని ప్రోటాన్ల భ్రమణాన్ని వరుస పెట్టి పరిశీలిస్తూ ఉంటుంది. అది పరిశీలించిన ప్రోటాను సవ్య దిశలో తిరిగితే ట్రిగర్ యాక్టివేట్ కాదు. ఏదైనా ప్రోటాను అపసవ్య దిశలో తిరిగితే ట్రిగర్ యాక్టివేట్ అయి బాంబు పేలిపోయి మీరు మరణిస్తారు. ఇప్పుడేం జరుగుతుంది? సెన్సార్ మొదటి ప్రోటానును పరిశీలించినప్పుడు మీరు బ్రతికి ఉండే అవకాశం 50%. ఎందుకంటే అది సవ్య దిశలోనైనా తిరగవచ్చు, లేదా అపసవ్య దిశలోనైనా తిరగవచ్చు. మళ్ళీ మునుపటి సమాంతర విశ్వాల సిద్ధాంతం ప్రకారం ఒక విశ్వంలో బాంబు పేలి మీరు మరణిస్తారు. మరో విశ్వంలో ప్రోటాను సవ్య దిశలో తిరిగి మీరు బ్రతికిపోతారు. ఇప్పుడు మీరున్న ప్రపంచంలో మీరు
బ్రతికే సంభావ్యత 50% కంటే ఎక్కువ. ఎందుకంటే ఒక ప్రోటాన్ సవ్యంగా తిరిగి మీరు బ్రతికే అవకాశాన్ని పెంచింది కనుక. ఇలా విభజించుకుంటూ పోతే చివరకు ఒక ప్రపంచంలో మీ గదిలో అన్ని సవ్యదిశలో తిరిగే ప్రోటాన్లే ఉంటాయి. అంటే ఇక ఎప్పటికీ ఆ ట్రిగర్ యాక్టివేట్ కాదు. ఇక బాంబు పేలే అవకాశం 0. అభినందనలు, ఇప్పుడు మీరు అమరులయ్యారు. ఇక మిమ్మల్ని చంపగలిగే శక్తి ఏది ఈ క్వాంటం ప్రపంచంలో లేదు. ఇదే క్వాంటం ఇమ్మోర్టాలిటీ అంటే. అయితే ఈ సమాంతర విశ్వాల సిద్ధాంతాన్ని, క్వాంటం అమరత్వాన్ని చాలా మంది శాస్త్రవేత్తలు తిరస్కరించారు. వారి దృష్టిలో ఇలాంటి అమరత్వం సాధ్యం కాదు. సాధ్యమేనని చూపడానికి ఎటువంటి రుజువులు లేవు. ఈ అంశంపై ఎంతో పరిశోధన జరగవలసి ఉంది. రుజువు అయ్యేంత వరకు అనేక ఇతర క్వాంటం సిద్ధాంతాలలాగే ఇది కూడా ఒక అందమైన, అద్భుతమైన కల్పన. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.